మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలో చూద్దాం. మనం నార్మల్గా దోశ పిండికి ఉరద్ దాల్ ఇంకా ఇడ్లీ రైస్ అన్న దోశ రైస్ అన్న యూస్ చేస్తాం. మనం మల్టీగ్రెయిన్ దోశలన్నా మల్టీగ్రెయిన్ ఇడ్లీలో అన్నా మనం మిల్లెట్స్ అనేది యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ నా దగ్గర మిల్లెట్స్ 5 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది లిటిల్ మిల్లెట్ అంటారు, ఇది వచ్చేటప్పటికి ఫాక్స్టైల్ మిల్లెట్, ఇది పోర్సో మిల్లెట్, ఇది వచ్చేటప్పటికి రాగి, ఇది వచ్చేటప్పటికి బార్న్యార్డ్ మిల్లెట్. ఓకే, ఈ మల్టీగ్రెయిన్ దోశల్లో ఏం చేస్తానంటే నేను నార్మల్గా హాఫ్ కప్ అన్ని మిల్లెట్స్ హాఫ్ కప్ వేసేస్తా ఫస్ట్. అప్పుడు ఇదంతా హాఫ్ కప్ వేస్తే మనకి ఎంత 2.5 కప్స్ అయిపోతాయి. ఈ 2.5 కప్స్కి నేను ఈ ఉరద్ దాల్ అనేది ఒక 1 కప్ తీసుకుంటా. 2.5 + 1 3.5 కప్స్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి 1.5 కప్ వచ్చేటప్పటికి ఇడ్లీ రైస్ అన్నా లేకపోతే దోశ రైస్ అన్నా తీసుకుంటా. ఇడ్లీ రైస్ 1.5 కప్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు ఆ కన్సిస్టెన్సీ కొంచెం మంచిగా వస్తుంది. సో టోటల్గా మీకు 5 కప్స్ అయిపోతాయి. మీరు దీనికి కావాలంటే జోవర్ యాడ్ చేసుకోవచ్చండి, ఇది కొంచెం ఫర్టిలిటీ వాటికి హెల్ప్ అవుతుంది. యాడ్ చేయాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, పర్లేదు. బట్ ఇఫ్ యూ యాడ్ ఇట్స్ గుడ్, అంతే. సో ఈ ప్రపోర్షన్లో నేను నానబెట్టేసుకుని ఇవి అంతా కలిపి హాఫ్ కప్, ఇది 1 కప్, ఇది 1.5 కప్ నానబెట్టేసుకుని ఓవర్ నైట్ ఒక 12 hours సోక్ చేసుకుని పొద్దునే లేచి మనం దాన్ని మంచిగా పిండి కొట్టేయచ్చు. ఈ సోక్ చేసేటప్పుడు మీరు 2 స్పూన్స్ మేథీ సీడ్స్ యాడ్ చేస్తే మంచిది. ये कितने